అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాదులు దైవజనులు షాలేమన్న మీద చేసినటువంటి దుష్ప్రచారాలను ఖండించడానికి ఈరోజు అధికారులను కలిసేదానికి దేవుడు మాకు సహాయం చేశాడు. మరి గౌరవ మెజిస్ట్రేట్ వారిని, పల్నాడు జిల్లా మెజిస్ట్రేట్ వారిని కలిసి మరి మతోన్మాదులు సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారాలను, వాళ్ళు ఉపయోగిస్తున్న థంబ్నెయిల్స్ విషయమై వారికి వివరించడానికి మరి దేవుడు మాకు కృపనిచ్చాడు. వారు కూడా వాటిని ఎంతో సవినయంగా విన్నారు, వాటన్నింటిని రిసీవ్ చేసుకున్నారు. మరి దుష్ప్రచారాల నిమిత్తమే వాళ్ళు కూడా చాలా స్పందించారు, వాళ్ళు కూడా చాలా బాధను వ్యక్తం చేశారు. ఇక మీదట ఆ మతోన్మాదుల దుష్ప్రచారాలు సాగవు. మరి వారు కూడా మాకు సహకరించారు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు గట్టిగా మాతో మాట్లాడారు. మరి దాన్ని బట్టి, అధికారులను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. మరి పల్నాడు జిల్లా గౌరవ ఎస్పీ గారు, మరి ఏఎస్పీ గారు కూడా వారికి కూడా ఒక కాపీని అందజేయడం జరిగింది, ఒక కంప్లైంట్ కాపీని. ఎవరెవరైతే మతోన్మాదులు వ్యవహరించారో, కొంతమంది స్త్రీలు స్త్రీలలాగా మాట్లాడకుండా చాలా ఘోరంగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని మతోన్మాద ఛానల్స్ ఉన్నాయి. ఆ మతోన్మాద ఛానల్స్ విషయమై కొంతమంది అసభ్యకరంగా మాట్లాడిన స్త్రీల విషయమై, కొంతమంది పురుషుల విషయమై మరి మరియమ్మ గారిని చాలా భయంకరంగా దూషించిన వీడియోస్ ఉన్నాయి, బైబిల్ని దూషించినటువంటి వీడియోస్ ఉన్నాయి. వాటన్నింటి విషయమై మరి గౌరవ అధికారులకు మేము తెలియజేసాం. వారు కూడా సంవిధానంగా విన్నారు, వాటి విషయమై స్పందించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి వారు ఆగడాన్ని అరికడతామని వారు హామీ ఇచ్చారు. మరి అధికారులు ఇచ్చినటువంటి మద్దతును బట్టి మేము కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాము. కేసులు కూడా రిజిస్టర్ చేస్తా ఉన్నారు. మాకు కూడా మేము అందించినటువంటి కాపీకి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి గత కొన్ని దినాల నుంచి జరుగుతున్నటువంటి మీడియాల్లో షాలేం రాజు గారు మాట్లాడినటువంటి మాటల గురించి వక్రీకరించి మరి మీడియా వారందరూ కూడా కొన్ని రకాల మీడియాలు మతోన్మాదానికి తొత్తులుగా ఉండి చేస్తున్నటువంటి ప్రచారాలను గురించి మరి ఈరోజు మేము పోలీసు వారిని కలవడం జరిగింది, వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి పోలీసు వారు కూడా కంప్లైంట్ తీసుకున్నారు. దీని విషయమై సరైనటువంటి చర్యలు తీసుకుంటామని, చట్టపరమైనటువంటి రీతిగా అడుగులు వేస్తామని వాళ్ళు తెలియపరిచారు. ఎంతో భయంకరంగా దుర్భాషలు మాట్లాడుతూ కొంతమంది మతోన్మాదులు విచ్చలవిడిగా వారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. మా మత గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని అతి నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ సేవకులని, వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా దారుణమైనటువంటి రీతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటి విషయమై ఈరోజు అధికారులని కలిసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అది వాళ్ళు తీసుకున్నారు. దాని విషయమై వారు సరైనటువంటి రీతిలో స్పందించబోతూ ఉన్నారు. ఈ వీడియోను చూస్తున్న భారతదేశ ప్రజలకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఒక ముఖ్య గమనిక, అలాగే హెచ్చరికను కూడా తెలియజేస్తున్నాం. సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని మతోన్మాద శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, మతాలకి కులాలకు మధ్య శత్రుత్వాన్ని పెంచడానికి భారీ కుట్ర చేశారు. ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది మతోన్మాద సంస్థలు కూడా ఉన్నాయి. దైవజనులు షాలేం రాజు గారు మాట్లాడిన వీడియోలో ఒక ఒత్తైనా, కొమ్మైనా, పొల్లైనా, సున్నా అయినా తప్పు లేదు, పొరపాటు లేదు. 100% సమాజాన్ని ఉన్నతమైన మార్గంలో నడిపించడానికి, సన్మార్గంలో నడిపించడానికి, కొన్ని హెచ్చరికలు చేయటానికి, వేరే దైవజనులు మాట్లాడిన మాటలను మా సంఘంలో క్రైస్తవ స్త్రీలు ఉన్న సమాజంలో కొన్ని హెచ్చరికలు చేసి చెప్పిన మాటలను చెప్పారు. దీనిని చూసి ఓర్చుకోలేని కొన్ని మతోన్మాద దుష్ట సంస్థలు, అలాగే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మతోన్మాద ఛానల్స్ అసత్య ప్రచారాలకు తెరలేపాయి. వీడియోలో చూపించే మాటలు వేరు, టైటిల్స్ వేరు, వారు పెట్టే థంబ్నెయిల్స్ వేరు. దీన్ని బట్టి అర్థమవుతుంది దైవజనులు షాలేం రాజు గారు మాట్లాడిన మాటలు సమాజానికి ఎంతో ఉపయోగకరమైనవని, వారు చేసే వక్రీకరణ అర్థమైంది. కాబట్టి దీనిని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం, ఎదుర్కొంటామని గతంలో దైవజనుల ద్వారా మేమందరం చెప్పాము. ఇప్పుడు దానిలో భాగంగానే ఈరోజు రాజు న్యూస్ తెలుగు
ఛానల్ మీద, డైల్ న్యూస్ ఛానల్ మీద, ఆర్టీవీ ఛానల్ మీద, బిగ్ టీవీ ఛానల్ మీద, అలాగే కే ప్రియా చౌదరి మీద, అలాగే యమున పాఠక్ మీద, అలాగే పార్వతి, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ అనే ఇలాంటి మతోన్మాదులు అందరి మీద కూడా గౌరవ కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసాం. వారు జిల్లా మెజిస్ట్రేట్ వారు కాబట్టి వారికి ఫిర్యాదు చేసాము. అలాగే ఈరోజు పల్నాడు జిల్లా గౌరవ ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేసాము. ఇక ఈ విషయాన్ని తీవ్రంగా ఎదుర్కొంటాం. అలాగే వాళ్ళ మీద డిఫర్మేషన్కి నోటీసులు పంపించాము. అలాగే ప్రైవేటు కంప్లైంట్ను కూడా రేపటి దినాన కోర్టులు ఉండవు కాబట్టి సోమవారం మరి జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాం. ఇటు కోర్టుల ద్వారా, గౌరవ న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటాం, అలాగే గౌరవ అధికారుల ద్వారా ఎదుర్కొంటాం, గౌరవ చట్టం ద్వారా ఎదుర్కొంటాం, సోషల్ మీడియా ద్వారా కూడా ఎదుర్కొంటాం. ఇది తీవ్ర రూపం దాలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఈ మతోన్మాద సంస్థల